ఈ పరిశుద్ధ దినమున దేవుని లేఖాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ద్వారా లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం సమ్మడి చదవండి. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని కానీ ఇక్కడ ఒక విషయము, నేను ఈ మాట చదివిన తర్వాత మీతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాపులా అంటే కొంచెం కష్టంగా అనిపిస్తారు కదా. ఆ మాట కొంచెం కష్టంగా అనిపిస్తారు. అయ్యో పాస్టర్ గారు నన్ను పాపి అంటున్నాడు అని. ఒకవేళ కొన్ని పాపి కాదు, మనం ఏంటి మరి ఇప్పుడు రక్షణ పొంది అన్నాం. ఓకే, పాపి కాకపోతే దానికి ఆపోజిట్ ఏంటి? రక్షణ పొంది అన్నాం అంటే బాప్తిసం పొంది అన్నాం. బాప్తిసం పొందితే లేఖనం ఏం చెప్తుందంటే నీతిమంతుడు అని చెప్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. నీతిమంతుడు బైబిల్ గ్రంథం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. నోబడి రైటెస్నెస్. మరి ఎవరు? ఇప్పుడు మనందరమే పాపులమే. వన్స్ అపాన్ ఎ డే వి వర్ సిన్నర్స్. మనం పాపులుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరం? ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత నీతిమంతులుగా ఉన్నాం. వి హావ్ బికమ్ ఏ రైటెస్నెస్. నీతిమంతులుగా ఉండడానికి దేవుడు మనకు అనుమతించాడు. యేసుక్రీస్తు వారు వ్యభిచారులతో, పాపులతో, ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది శాస్త్రులు, పరిశీలన అన్నారు కదా, ఇన్ని బోధకుడేంటి అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు మరి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను రోగుల కొరకే వచ్చాను కానీ మంచి వారి కొరకి రాలేదని చెప్పాడు. రైట్, దట్స్ గుడ్. దట్ ఈస్ వర్స్ 31. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కడ లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు ఒక వ్యక్తి 50 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి డాక్టరేట్ చదువుతారు కదా, కానీ వారు ఎవరితో సహవాసం చేయాలి? రోగులతో చేయాలి. రైట్. దో they are investing 1 lakh or 50 lakhs or 1 crore, 1 లక్ష 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి వారు మెడిసిన్ చదివినా వారు ప్రతిరోజు ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలి? రోగులతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడైనప్పటికీ ఆయన ఎవరితో సహవాసం చేసే వాస్తవానికి తండ్రితో కూర్చోవాలి. ఈ సపోజ్ టు సిట్ అలాంగ్ విత్ ఫాదర్. తండ్రితో కూర్చోవాలి. కానీ ఎక్కడికి వచ్చాడు? భూలోకంలో పాపులతో వచ్చాడు, పాపులతో కూర్చున్నాడు. He was sitting along with sinners. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకి కదా. ఎందుకు పాపులతో కూర్చోవాలి? కొన్నిసార్లు మనము ఇప్పుడు సేవకుడిగా లేదా ఒక కుటుంబంలో ఒక హెడ్గా నేను కూడా ఏం చెప్తానంటే, అమ్మా మీరు మంచి సహవాసం చేయండి అని చెప్తాను. ఏం సహవాసం చేయాలి? బైబిల్ చెప్తున్న మాట కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్తున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్పదకు కూర్చున్న చోటున. రైట్. 3 రకాల విషయాలు చెప్తున్నాడు. పాపుల మార్గమున మరి నడవక, అపహాస్పదకు కూర్చున్న చోటున కూర్చుండగా, ఇంకెవరు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి. నీవు నేను మనందరము కూడా దేవుని లేఖనమందు మనం సంతృష్టిగా ఉండాలి. దేవుని లేఖనమందు ఆనందించాలని మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనం ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనంలో ఈ విధంగా రాయబడినది. ఇక్కడ గమనించండి. ఇక్కడ దేవునికి లేఖనం మనం చూస్తున్నాము. యెహోవా మీకు దొరికి కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని చెప్తున్నాడు. As long as when God is near to us, kada seek the Lord while he may be found, call you upon him while he is near. ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మనం వెతకాలి. 7వ వచనంలో ఈ విధంగా రాయబడినది. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. మనం ఎప్పుడు క్షమాపణ పొందుతామంటే we must turn
టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరగాలి, దేవుని నీతి వైపు మనం తిరగాలని లేఖనంలో ఆ మాట తెలియజేస్తున్నాడు. 57వ యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడినది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ప్రియులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన వాడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను మహోన్నతుడైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడని అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి నేను నివసించుచున్నాను. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? అహంకారులు కాదు. దేవుడు అవిధేయుల దగ్గర కాదు ఉండేది. వినయము గల వారి యొద్ద వారి ప్రాణాన్ని ఉజ్జింపజేస్తాడు. వీరికి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఆయన విరిగిన ప్రాణమును ఉజ్జింపజేస్తాడు. వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. నేను గొప్పవాడిని, నాకు బలం ఉంది అంటే అది ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించే స్థితిలో లేని దేవుడు లేడు. మత్తయి సువార్త 18:10 ఈ విధంగా రాయబడినది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా రాయబడినది. ఇక్కడ ఈ మాటను మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం 10లో మనం చూస్తున్నాం కదండి. ఈ చిన్న వారిలో ఎవరిని మనం చూడాలి? చిన్నపిల్లల్ని చూడాలనే మాట నాకు తెలియజేస్తున్నాడు కదా. ఏమంటాడంటే, ఈ చిన్న వారిలో ఒకరిని తృణీకరించకుండా చూడుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తున్నారని మీతో చెప్పుచున్నారు. కొన్నిసార్లు మనము చిన్నపిల్లల్ని ఆటంకపరచ, అందుకే నేను చెప్తున్నాను కదా, చిన్నపిల్లల్ని ఆటంకపరచగా నా ఎదురుకి రానిమంటాడు. సండే స్కూల్కి ఆటంకపరుస్తున్నారు తల్లిదండ్రులు కదా. వాళ్ళని దేవుడి సన్నిధికి రాకుండా సండే స్కూల్కి ఆటంకపరుస్తున్నారు. ఎందుకు? లేఖనం చెప్తుంది, నీవు తగ్గించుకోవాలి, నీవు దేవుడికి నమ్మకంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదండి. దేవుడు తన యొక్క కృపని చిన్నపిల్లల విషయంలో ఆ విషయం తెలియజేస్తున్నాడు. 15వ మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. అధికారుల బెదిరించి కలహంలో నరహత్య చేసే వారితో కూడా బంధించబడి ఉండిన బలపాలను కూడా ఉండేది అంటాడు. వాస్తవానికి దేవుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు అక్కడ మనం చూస్తాం. బలపాలు విడుదల చేయండి, మాకు యేసుని ఏం చేయాలి? సిలువ వేయమని చెప్పారు. They are literally expecting to release the బలపాన్ని విడుదల చేయండి, మాకు యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని చెప్తున్నారు. ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు? పాపుల కొరకై. పాపులకై దిగి వచ్చెదట రోగులకే వైద్యుడనే పాపుల పంపిణీ కోసమే. పాపులకై దిగి వచ్చెదట రోగులకే వైద్యుడనే పాపుల పంపిణీ కోసమే. మార్కు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. పిలాతు యేసు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయబోతున్నారా అని అడిగాను. వాస్తవానికి అక్కడ పరిస్థితి చాలా టఫ్ గా ఉంది. మాకు రాజు ఎవరు లేరు. We don't want any king, but we just release Barabbas.
మీరు బరబ్బను విడుదల చేయండి, యూదుల రాజుని మాకు విడుదల చేయాల్సిన అవసరం లేదని చెప్పారు కదా. ఇక్కడ సిలువ మీద మనం చూస్తాం INRI కదా. ఏమన్నా ఇక్కడ సిలువ మీద ఏమన్నా చెప్పండి, స్పెల్లింగ్ ఏమన్నా? INRI అంటే రాసుకోండి కావాలంటే. ఈసస్, అంటే ఈసస్ రాసుకోండి. ఈసస్ ఇంగ్లీష్లో ఈజస్ అనేది హెబ్రీ భాషలో ఈజస్ అనే మాటని జీసస్ అనే మాటకి పోలుస్తున్నారు. జీసస్ నజరేన్, నజరేన్ ఆర్ అంటే రెక్స్. తర్వాత ఇంటీరియా, యూదుల రాజు అయిన యేసు, నజరేడైన యేసు అనే మాటకి అది అర్థం. ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు రోమా గవర్నర్, నేను యూదుల రాజుని మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాడు. అది వారందరూ కూడా మాకు బరబ్బను విడుదల చేయండి అని వారందరూ కూడా ఏకదాటిగా యేసుక్రీస్తు వారి విషయమై ధృవీకరించారు. లూకాసు వార్త 4:18 వచ్చిన విధంగా రాయబడినది. లూకాసు వార్త 4:18 ఏ విధంగా రాయబడినది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, రైట్. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలిగిన వారిని విడిపించినట్టు దేవునికి చక్కని మాట చెప్తున్నాడు. యూదులకు కదండి, ఏమంటాడు ఇక్కడ? ఎవరికి విడుదల ప్రకటించాలి? చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి. ఎవరైతే చెర అంటే కొంతమంది ఒక జాబులో చెరలో ఉంటారు, జాబుకి వెళ్తున్నారు కదా, ఉదయం వెళ్ళాలి సాయంత్రం రావాలి, అదేంటది? అది ఒక చెర. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఒక భార్య సంబంధించినటువంటి ఒక చెరలో ఉంటారు, కొంతమంది భర్తకు సంబంధించి ఒక చెరలో ఉంటారు, కొంతమంది పిల్లలకు సంబంధించి ఒక చెరలో ఉంటారు. ఇక్కడ లేఖనం చెప్తుంది, చెరలో ఉన్న వారిని విడుదల చేయటకును, గురిటి వారికి చూపు కలుగుటకును అంటాడు. దేవుడు మన పక్షముగా తన చిత్తాన్ని కదా, సమయం అంతా అయిపోతుంది కదా, నీ జీవితం అంతా అయిపోతుంది. నా కొరకు, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు, నా పొరుగు వారి కొరకు అన్ని చేసి 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 లాస్ట్ కదా అంతా అయిపోతారు. అప్పుడేది అనిపిస్తుంది, 60 సంవత్సరాలు అయిపోతుంది, రిటైర్డ్ అయిపోతాడు. ఇప్పుడు బైబిల్ తీసుకుని వస్తాడు ఆయన పెద్ద మనిషి. ఎక్కడికి నేను సేవ చేయాలని చూస్తాను ఆయన పాస్టర్ గారు అంటాడు. ఎందుకు? అక్కడ పెన్షన్ వస్తుంది, ఇక్కడేమో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా రావాలి. ఏమి నాన్సెన్స్ ఇది? మనం దేవుని పరిచయం చేయడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు కదండి. లూకాసు వార్త 18 ఈ మాట రాయబడినది. లూకాసు వార్త 18 10 ఈ మాట రాయబడినది. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిస్థితి నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల మధ్యను, ఈ సుంకరులను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు, ఫైన్. నేను ఇట్లా చోరులు వలేను, దొంగగా లేను, వ్యభిచారులుగా లేను, తర్వాత మరి అట్ట చెప్పుకుంటున్నాడు, మంచిదే. కానీ ఏమంటాడు? అదే మందిరానికి ఒక సుంకరు పెట్టారు. సుంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజులో ట్యాక్స్ కలెక్టర్ నీచంగా వచ్చేసేవారు. దాని ఇంగ్లీష్ లో పబ్లిక్ అని చెప్తారు. ఈ ట్యాక్స్ కలెక్టర్ అతన్ని నేను ఈ సుంకర వల్లే లేదని చెప్పుకుంటున్నాడు. ఎవరైనా సరే నీ మటుకు నీవు నుంచున్న స్థలము యథార్థంగా నీ మటుకు నువ్వు ఉండు, కానీ యూ షుడ్ నాట్ కంపేర్ అదర్స్, యూ షుడ్ నాట్ డిసీవ్ అదర్స్. ఇతరుని మోసం చేయొద్దు, ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. నీ జీవితం సరి చేయబడటానికి పేరా పరిణమించిన వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. మేమైతే 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఇది ఎక్కువే కదా. ఇంకా అక్కడ ఆయన 2 రోజులు ఉన్నాడు. ఆయన వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించున్నాను. సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను. అంటే దశభాగం అంట, అంతే కదా, దశభాగం ఇస్తున్నాను. కానీ ఎట్లా చేస్తున్నాను? ఇంకా తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు కదా. ఈజ్ పోస్టింగ్ హిమ్సెల్ఫ్, తను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవుడు నిన్ను మొట్టమొదటిగా చూజ్ చేసుకోవాలి, మనుషులు కాదు. మనుషులు బయట చూస్తే ఆ సైకి సుంకరి దూరముగా నిలబడి ఆకాశంలో చాలక రొమ్ము కొట్టుకొని వచ్చేదేవా పాపు నేను నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఎవరు మొట్టమొదటి చేసే ఒక ప్రార్థన,
ఆ యొక్క పరిసేయుడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడిను. తను తాను తగ్గించుకున్నవాడు. చూసారు కదా మన జీవితము ఏ విధంగా ఉంటుంది. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒకరింటికి భోజనానికి వెళ్ళాడు. సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్తే భోజనానికి వెళ్ళిన వ్యక్తి అతనికి తలకి నూనె రాయలేదు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు కదా, కనీసం కౌగలించుకోలేదు, ఇట్లా ఆయబాయి తీసుకోలేదు. కానీ అదే ఇంటికి ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ రాయబడింది. ఆ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి పాదాలకి ఏం చేసింది? కన్నీళ్లతో కడిగింది. ముద్దు పెట్టుకుంది యేసుక్రీస్తు వారి పాదాలు. తన తల వెంట్రుకలతో తుడిసింది. ఆమెతో పాటు వచ్చిన అత్తల పుట్టిని ఆయనకి రాసింది. ఆమె చెప్పిన హల్లెలూయా. మనం ఎట్లా ఉంటున్నాం? హౌ అవర్ బిహేవియర్. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడినది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా రాయబడినది. ఏమంటాడు అక్కడ? నశించిన దాన్ని వెనుక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఇది 19వ అధ్యాయం. అంటే ఈ పెద్ద మనిషి, షార్ట్ మ్యాన్, జక్కయ్య, పొట్టి జక్కయ్య. ఈ పొట్టి జక్కయ్య గురించి చూస్తాం 19వ అధ్యాయం ప్రారంభంలో. ఇప్పుడు ఎవరి కొరకు వచ్చాడు? నశించిన దాన్ని వెనుక రక్షించిన మనిషి కుమారుడు వచ్చింది. అతను వచ్చాడు. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. ఏదైతే తప్పిపోయిన దాన్ని, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన మాట మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యము 2:38. అపొస్తలుల కార్యముల గ్రంథము నేను దగ్గరకు వస్తున్నాను. 2:38, 2వ అధ్యాయము 38వ వచనంలో ఏ విధంగా రాయబడినది పిల్లారా? ఎస్, somebody read that. పేతురు పెద్ద చదవాలి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. మీరు గమనించండి, ఏ నామములో బాప్తిసం తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు when you get the baptism తీసుకున్న తర్వాత you must fill with the Holy Spirit. పరిశుద్ధాత్మటువంటి వరాన్ని మనం పొందుకోవాలి. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకున్నారు? ఒకసారి చేతులెత్తండి అమ్మా. ఓ మై గాడ్. సార్ కనీసం ఎంతమంది పొందుకోవాలని ఆశ ఉంది? చేతులెత్తన్నా. మంచి ఎత్తలేదమ్మా, పూర్తిగా రైట్, వెరీ గుడ్. అది కూడా మంచిదే. మీ ఇక్కడ ఈ ప్రేరాయిలు ఎంతమంది తీసుకొచ్చారు? ఇక్కడ తీసుకురాలేదా ఇంకా? ఓ యేసయ్య. రైట్, ఇక్కడ చెప్తున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుకుంటారని చెప్తున్నాడు కదా. ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ద హోలీ స్పిరిట్. మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడాలి. అపొస్తలుల కార్యం 3:26 ఈ విధంగా రాయబడింది. అక్కడే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమంటాడు అక్కడ? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశ్రయించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని చెప్పాను. ఒక సేవకుడిని ఎక్కడో 350 కిలోమీటర్ల దూరం నుంచి ఒక సేవకుడిని మీ దగ్గరికి పంపించాడు. అవునా? ఆమె చెప్పిన హల్లెలూయా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశ్రయించుటకు ఆయన మొదట మీ యొద్దకి యేసుక్రీస్తు వారిని కదా. వీరాజీ పాస్టర్ గారిని కాదు, ఇది వీరాజీ పాస్టర్ గారికి సంబంధించిన వాక్యం కాదు. ఇది ఎవరికి సంబంధించిన వాక్యము? యేసుక్రీస్తు వారిని పంపించాడు. కానీ అందరూ దుష్టత్వంలో ఉండి ఇది సిలువేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు వీరాజీ పాస్టర్ గారు కూడా ఏం చేయాలి? వీరాజీ పాస్టర్ గారిని కూడా చెప్పండి, ఏమేయాలి? అది తయారు చేస్తే బాగుంటుంది. అందులో ఫేస్ లేకపోతే అది కదా. రైట్, గమనించండి. అది మాత్రం కాదు. 17వ అధ్యాయం 30వ వచనంలో 17వ అధ్యాయము 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమున దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందవలెనని
అందుకై ఆయన ప్రాణుకై తన ప్రాణమంతయు ధారపోసెను. హల్లెలూయా. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకే ఆయన ప్రాణం మీద తన ప్రాణాన్ని ఏం చేశాడు? ధారపోసాడు. He was pouring on the hanging on the cross. ఆయన సిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూడనట్టుగా ఉండేను. ఎప్పుడిది? బిఫోర్ లా, ధర్మశాస్త్రము ఈ గమనము మేము యేసుక్రీస్తు వారి రక్షణకు ముందు కూడా He simply forgiven, అందరూ క్షమించాడు. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు కదా. మనకంత చక్కగా దేవుని సన్నిధిలో ఆ యొక్క క్రమశిక్షణ కలిగి ఉండాలి. 20వ అధ్యాయము 21వ వచనం, అక్కడే 20వ అధ్యాయము 21వ వచనం ఏమంటాడు అక్కడ? దేవుని ఎదుట కరెక్టేనా? అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము రైట్, వెరీ గుడ్. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశీయులకును ఏనాడు సాక్ష్యం ఇచ్చుటను. ఇదంతా మీకు ఇప్పుడు బైబిల్ కనుక చెప్పినట్టే క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవుల్లోనే మనం సాక్ష్యం క్రమంగా లేకపోతే where shall we live? Where shall we testimony in the world? గ్రీకు దేశస్తులకి తర్వాత మరి యూదులకి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాను. మనకు దేవుని కొరకు అలాంటి చక్కని ప్రణాళికని కలిగి ఉండాలంటారా? 26వ అధ్యాయము 18వ వచనం, 26వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 26:18 ఏమంటాడు ఇక్కడ? వారు దొరకదమ్మా, వారు చీకటిలో రండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతానాధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు ఆమె చెప్పిన హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఈ మాట జరిగింది. శతాధిపతి యేసుక్రీస్తు వారిని ఆఖరిగా సిలువలో ఆ పరిస్థితి పొడిచాడు. పరిస్థితి పొడిచినప్పుడు వాస్తవానికి ఈ శతాధిపతికి కొంత బ్లైండ్ ఉంది, సైట్ ప్రాబ్లం, బ్లైండ్ ఉంది కొంచెం, అంటే కంప్లీట్ గా చూసే వ్యక్తి కాదు. అందువల్ల అతను కొంచెం బాడీ కూడా కొంత సిక్నెస్ ఉంది. అయితే అతనంట ఈ ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు వారిని ఇతను చనిపోయాడో లేదని పొడవడానికి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్, నీరు, ఆ రక్తం కారింది కదా, ఆయన మీద పడింది, ఆయన కంట్లో పడింది, ఆయన బాడీ మీద పడినప్పుడు వెంటనే అతనికి ఆ సైట్ తిరిగి మనం వచ్చేసిందంట. ఆమె చెప్పిన హల్లెలూయా. ఆయన బాడీ అంత కూడా వీక్ గా ఉన్న బాడీ అంతా కూడా ఎంతో యవనస్తుడి వల్ల మారిపోయాడంట. ఎందుకని? ఎంత జరిగింది? ఆయన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము ఆయన మీద పరిశుద్ధపరచబడింది. ఇక్కడ దేవుని వాక్యం మీదే చెప్తుంది. మనము క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందుకే మొట్టమొదటి చదివాము లూకాసు వార్త 5వ అధ్యాయంలో కదా. ఏమన్నా అక్కడ? లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనంలో చక్కని మాట చదివాము మొట్టమొదటిగా. ఏమన్నా చదవండి అక్కడ. నేను ఎవరిని పిలవడానికి ఇచ్చాను? 32వ వచనం కదమ్మా. ఏమన్నా అక్కడ? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చిందని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను కదా. కొంతమంది తప్పుల్లో ఉంటూ, పాపంలో ఉంటూ, చీకట్లో ఉంటూ నేను మంచిగానే ఉన్నాను, మంచిగానే ఉన్నా అంటాను. ఆఖరికి అగ్ని వారికి సిద్ధపరచబడి ఉంటుంది. అగ్ని ఆనందం పురుగు చావదు. మనం చాలా జాగ్రత్తగా విశ్వాస నిరీక్ష జీవితం ఉంది. అందరి తల వచ్చుకున్నాం, ప్రార్థన చేస్తాం. అందరి తల వచ్చుకున్నాం, ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ ఎవ్రీబడి. ప్రభా నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా నన్ను వాడుకో యేసయ్యా.
పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. ఒకవేళ యేసయ్య చేతిలో పనికొచ్చే పాత్ర ఉండాలని కోరుకుంటున్నావా? మనలో యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. నీ దగ్గరికి వచ్చి ఆయన వాసం చేస్తాడు. మనలో గర్వం ఉండకూడదు, మనలో అవిధేయత ఉండకూడదు, మనలో వినయము గలవారు ఆయన ఉంటారని చెప్తున్నాడు కదా. వెలిగి నలిగిన వారితో నేను సహవాసం చేస్తానని చెప్తున్నాడు. నేను పాపలను పిలవడానికి వచ్చానని చెప్తున్నాడు. నీతిమంతుల కొరకు నేను రానని చెప్తున్నాడు. ప్రేమ గల తండ్రి, చక్కని లేఖనం ద్వారా మీరు మమ్మల్ని సిద్ధపరిచారు. లేఖనాంశంలో నుంచి మమ్మల్ని బలపరిచినందుకు అందరిచేస్తూ సకల ఘనత మహిమ పరమాత్మిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మిక్కిలి వినయం వేడుకను స్తుతించి ఈ ఉదయకాల పునరుద్ధాన శుభవంతులకు సహాయం చేయండి. వేడుకను స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి ఉదయకాల ఆరాధన పాల్గొన్న కొత్త బిడ్డని దేవుడి దీవించి ఆశీర్వదించగలరు.